ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు, అందులో సందేహంలే. ఆ కృపగల దేవుడు ఆయన పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళటానికి ఆయనకి ఇష్టం లేదు. కారణం, ఉదయకాలం ముందు దైవజనుడు కృపారావుగా వైజాగ్ నుండి వచ్చినటువంటి దైవజనులు మీకు ఆ విషయాన్ని చెప్పారు. మన దేవుడు ఆయన పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. ఈ చెట్టు చివరి దినాల్లో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన ప్రజలైనటువంటి మనలో నివసించుటకు ఆయన ఇష్టపడుతున్న దేవుడు వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుల వారు అన్నారు, మనుషులు కట్టిన హస్తకృత్యములలో నేను నివాసం చేయను, కానీ నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయం మానవ హృదయం అని ప్రభుల వారు సెలవిచ్చారు. ఆయన చెప్పిన మాట మేరకు స్థలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు ఉండాలని ఆశిస్తున్న దేవుడుగా ఉన్నాడు. రాత్రి ఆ దేవుడు మన హృదయాల్లోకి రావటానికి ప్రభుల వారు సహాయం చేయని. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని యొక్క వాక్యం దయచేసి 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఈ కూడికలలో ప్రాముఖ్యముగా దైవజనుడు ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి కార్యం, జీవము గల దేవుని సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఎలాగుంటాయి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కూడిక ఏర్పాటు చేశాడు. గత రాత్రి కూడా సంఘాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా కొన్ని వివరాలు మనకు బోధించని 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని చదువుదాం. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తాడు. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్ట నారంభించెను. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు దావీదుకు చూపెట్టినటువంటి ఒక స్థలంలో సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్ట నారంభించెను. ఒక మందిరము కట్ట నారంభించెను. దయచేసి గమనించాల్సింది, సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి ఒకే మందిరం కావాలి. సర్వశక్తిమంతుడైన దేవునికి చాలా మందిరాలు అవసరం లేదు. లోకంలో చాలా మందిరాలు ఉన్నాయి, అవి కాదని నేను చెప్పడం లేదు, అవన్నీ కూడా అవసరమే. అయితే నా ఉద్దేశ్యం, దేవునికి ఒక మందిరం కావాలి. మన దేవుడు ఒకే దేవుడు, ఆ విషయాన్ని మనం నమ్ముతాం. మనకు ఒకే వాక్యం బైబిల్ ఒక్కటే, ఒకే ఆత్మ పరిశుద్ధాత్మ ఒక్కడే. వేరు అనేక రకాలైన ఆత్మలే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, వాక్యం ఒక్కటే, దేవుడు ఒక్కడే, పరలోక రాజ్యం ఒక్కటే. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, సంఘం కూడా ఒకటే, సంఘానికి మందిరం కూడా ఒక్కటే. వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. దయచేసి గమనించాల్సింది, ఈ స్థలంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టిలో ఒకే విధంగా ఉన్నారు, కానీ వేరువేరుగాలే. వేరువేరు అభిప్రాయాలు వారి మీద దేవుడు కలిగి ఉండలేదు. ఒకే విధమైన అభిప్రాయం కలిగి ఉన్నాడు. ఈ రాత్రి కూడా కృపగల దేవుడు తన సంఘం పట్ల కలిగినటువంటి గొప్ప ఉద్దేశాన్ని దయచేసి మనం తెలుసుకొనటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. మరలా ఆ వాక్యాన్ని చదువుతాను, గమనించాల్సింది. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టెను అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు ఈ స్థలంలో చెప్పినటువంటి మాటను బట్టి చూస్తే
దేవుడు ప్రత్యక్షమై దావీదుకు చూపెట్టిన స్థలంలో సొలొమోను మందిరాన్ని కట్టినట్లుగా వాక్యం మనకు బోధిస్తాయి. దావీదుకు దేవుడు మందిరాన్ని కట్టమని చెప్పినటువంటి స్థలము యెబూసీయుడైనటువంటి ఒర్నాను కళ్ళంలో దేవుని మందిరాన్ని కట్టమని చెప్పాడు. అది ఎక్కడుంది అని వాక్యంలో చదువుకుంటే మోరియా పర్వతం మీద ఉంది అని వాక్యం మనకు వివరంగా బోధిస్తాడు. మోరియా పర్వతమని మనం వినగానే వెంటనే మనకు ఒకటి గుర్తు వస్తుంది. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును ఆ పర్వతం మీదకి తీసుకువెళ్ళి దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి ఆ దేవునికి తన బిడ్డను బలి అర్పించడానికి పూనుకొన్నాడు. అయితే దేవుడు అబ్రహాము ఆ బలిని ఆపమని ఆయన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పొట్టేలునిచ్చి తన కుమారుని వెనక్కి తీసుకురావటానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మోరియా పర్వతం మీద యెబూసీయుడైనటువంటి ఒర్నాను కళ్ళం ఒకటి ఉంది. అక్కడ దావీదుకు దేవుడు ప్రత్యక్షమై ఈ స్థలంలో నా మందిరాన్ని కట్టమని చెప్పాడు. దావీదు కట్టలేదు. అయితే అతని కుమారుడైన సొలొమోను ఆ స్థలంలో మందిరాన్ని కట్టాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దయచేసి గమనించాల్సి ఉంది. దావీదుకు దేవుని మందిరాన్ని కట్టాలని ఎంతో ఆశ. దేవుడు అంటే ఎంతో ప్రీతి. రోజుకి 7 పర్యాయాలు దేవుని స్తుతించేవాడు. ప్రతి రాత్రి కన్నీరు విడిచి ప్రార్థించేవాడు. నా ప్రియమైన వాళ్ళ ఆ విధంగా చెప్తే మనకు అర్థం కాదు. దేవుని స్తుతించేవాడు అంటే మనకేమో అనుకుంటాం, మనం ఏదో అనుకుంటాం. స్తుతి అన్నటువంటిది దేవునికి చాలా ఇష్టమైన కార్యం. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 22:3 చదువుకుంటే ఇశ్రాయేలుల దేవుడు, ఇశ్రాయేలుల యెహోవా దేవుడు ఇశ్రాయేలులు చేసేటటువంటి స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటాడని వాక్యంలో రాయబడి ఉంది. దావీదు రోజు 7 పర్యాలు దేవుని స్తుతించేవాడని వాక్యంలో చెప్పబడింది. దాని అర్థం ఏమిటంటే దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు పరలోకము నుండి దిగి వచ్చి రోజుకు 7 పర్యాలు దావీదు వద్ద దేవుడు కూర్చునేవాడు. జాగ్రత్తగా గమనించాలి. రోజుకు 7 పర్యాలు పరలోకము నుండి దేవుడు దిగి వచ్చి దావీదు వద్ద కూర్చునేవాడు. వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలీయుల స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. దావీదు చేసే స్తోత్రముల మీద రోజుకు 7 పర్యాలు దేవుడు కూర్చునేవాడు. దాని అర్థం రోజుకు 7 పర్యాలు పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి దావీదు పాడుతూ ఉండగా, వాయిస్తూ ఉండగా ఆ స్థలంలో కూర్చుని వినేటటువంటి వాడు. అంత గొప్ప అనుభవం దావీదు, అంత గొప్ప కృప కలిగిన వాడు దావీదు, అంత గొప్ప దేవునితో సంబంధం కలిగిన వాడు దావీదు. ఆ దావీదు ఒక రోజున మందసం తన పట్టణంలోనికి తీసుకురావాలనని ఆ మందసం ఎదుట తన రాజవస్త్రాలు, కిరీటము, ఖడ్గము అన్ని విడిచిపెట్టి ఎఫోదును ధరించి ఆ మందసాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు నాట్యం చేశాడు. దేవుడంటే మహాప్రీతి కలిగిన వాడు. ఒకరోజు దావీదు తానున్న భవనాన్ని, దేవుడున్న స్థలాన్ని రెండింటిని పరీక్ష చేసుకున్నాడు. దేవుడు డేరాల మధ్య ఉన్నాడు, నేను చక్కటి భవనంలో ఉన్నాను. నన్ను ఆశీర్వదించిన దేవుడు డేరాల మధ్యలో, నేనైతే ఆశీర్వదింపబడిన వాడు మంచి భవనంలో ఉన్నానని దేవునికి ఒక మంచి మందిరాన్ని కట్టాలని ఆయన ఆలోచన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, ఆశీర్వదించినటువంటి దేవుడు డేరాల మధ్యన ఉన్నాడు. ఆశీర్వదించబడిన నేను మంచి భవనంలో ఉన్నాను గనుక నా దేవునికి కూడా ఒక మంచి భవనాన్ని కట్టాలి, ఒక మందిరాన్ని కట్టాలని దావీదు ఆశించాడు. దావీదు దేవుని స్తుతించాడు, దావీదు దేవుని ప్రార్థించాడు, దావీదు దేవుని మందస్సు ఎదుట నాట్యము చేశాడు. దావీదు 4వది కృతజ్ఞత కలిగిన వాడు. దేవుడు తనకు చేసినటువంటి మేలు విషయమై దేవునికి కూడా ఒక మందిరాన్ని కట్టాలని ఉద్దేశించాడు. అయితే దేవుడు తన కొరకు మందిరాన్ని కట్టను ఉద్దేశించిన దావీదును చూసి దేవుడు అన్నమాట, దావీదు నీ చేతులు రక్తాపరాధంతో ఉన్నాయి, నా కొరకు నీవు మందిరాన్ని కట్టనవసరం లేదు. నీ నడుములో నుండి పుట్టిన నీ కుమారుడైన సొలొమోను నా కొరకు మందిరాన్ని కడతాడు. నీ నడుములో నుండి పుట్టినవాడు. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ విధంగా చెప్పిన తరువాత దావీదు, లేదు ప్రభా నేనే కట్టాలి, నేను రోజుకి 7 పర్యాలు స్తుతిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను ప్రభా, నేను మందసం ఎదుట నాట్యం చేశాను, నేను ఇన్ని గొప్ప కార్యాలు నీ కొరకు చేశాను, నీ కొరకు ఇంత వైరాగ్యంగా ఉన్నాను, నేను కట్టాల్సిందే అని ఖచ్చితంగా మాట్లాడలేదు. దేవునికి లోబడ్డాడు. బ్రదర్, నా ప్రియమైన తల్లి తండ్రి, ఈ రోజున ఎంతో మంది దైవజనులు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ మందిరాలు కడుతూ ఉన్నాం. నీవు కట్టే మందిరం దేవుని అనుమతితో నీవు కడుతున్నావా అన్నది నా ప్రశ్న. నీవు కట్టే మందిరం దేవుని అనుమతితో నీవు కడుతున్నావా అన్నది ప్రశ్న. దేవునికి మందిరాన్ని కట్టాలి అని దావీదు అడిగినప్పుడు దేవుని సలహా కోరుకున్నాడు, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు, దేవుని అనుమతిని ఆయన అడిగాడు. దేవుడు అంటున్నాడు, లేదు దావీదా, నీ చేతులు రక్తాపరాధంతో ఉన్నాయి, నీ కుమారుడు నా కొరకు మందిరాన్ని కడతాడు, నీ కుమారుడు నా కొరకు మందిరాన్ని కడతాడు. సహోదరుడా, సహోదరి,
మన ఇష్టానుసారంగా వీధికొకటి ఇంటికొకటి మందిరాలు మనం నిర్మించుకుంటున్నాం. మన ఇష్టానుసారంగా గ్రామానికి 5 వేసి 6 వేసి పట్టణానికి 10 వేసి 20 వేసి మందిరాన్ని కడుతున్నాం. నిన్నెవడు మందిరాన్ని కట్టమన్నాడు అని నిన్ను అడిగితే నీవేమని జవాబిస్తావు? ఏమని జవాబిస్తావు? నువ్వు కట్టే మందిరం ఎవరికో తెలుసా? మనుషులకు కాదు, దేవునికి. నువ్వు కట్టే మందిరం మనుషులకు కాదు, దేవునికి. నా దేవునికి ఒక మందిరాన్ని నేను కట్టనుద్దేశించానని భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి, ఒక 10 మందిని పోగు చేసుకుని, సహోదరుడా ఒక 20 మందిని పోగు చేసుకుని ఆ స్థలంలో నువ్వు మందిరాన్ని కడితే ఎన్నో గొడవలు అందులో వస్తూ ఉన్నాయి. సమాధానం అందులో లే, నెమ్మది అందులో లే. ఏ మాత్రము కూడా నెమ్మది లేని జీవితం. ఆరాధిస్తూనే ఉన్నాం, ప్రార్థిస్తూనే ఉన్నాం, ఓ పరిశుద్ధాత్ముడు దిగుతూనే ఉన్నాడు, భాషలు మాట్లాడుతూనే ఉన్నాం, ప్రవచనాలు వస్తూనే ఉన్నాయి. నెమ్మది లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు. కారణం దేవుని అనుమతితో అది కట్టబడలేదు. అది దేవుని కొరకు కట్టబడలే. అది మన కొరకు కట్టుకున్న మందిరాలు, మన ఇష్టానుసారంగా కట్టుకున్న మందిరాలు, మన తృప్తి కొరకు కట్టుకున్న మందిరాలు, మన ఉద్దేశానుసారంగా నిర్మించబడిన మందిరాలు. దయచేసి గమనించాల్సింది, దావీదు నువ్వు కట్టద్దయ్యా, నీ చేతులు రక్తాపరాధంతో ఉన్నాయి, నీ కుమారుడు కడతాడు. ఎంత లోబడ్డాడో రాజు దావీదుకి. ప్రభా, నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను అని దేవునికి ఒక్క మాట చెప్పుంటే బహుశా దేవుడు కట్టుకోమని చెప్పుండేవాడేమో. లే, దేవునికి ప్రతిగా ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు ఆయన. బ్రదర్, మందిరాన్ని కట్టండి, బ్రదర్, మందిరాన్ని కట్టండి, దైవజనులారా మందిరాన్ని కట్టండి. అయితే నువ్వు కడుతున్న మందిరం దేవునికి గనుక దేవుని అనుమతితో కట్టండి. దేవుని అనుమతితో కట్టు. దేవుని అనుమతి లేకుండా కట్టినట్లయితే చాలా నష్టాలు, చాలా కష్టాలు. సంఘ సేవకులుగా మీరు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలు ఎన్నో మీరు ఎరుగుదురు. మీకు అర్థమైంది అనుకుంటాను ప్రియమైనటువంటి వాళ్ళ. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. దావీదు నిజంగా లోబడ్డాడు. దావీదు మందిరాన్ని కట్టలేదు. దావీదు కావలసినటువంటి మందిరానికి కావలసిన కొన్ని ఉపకరణాలు, వస్తువుల్ని సంపాదించి పెట్టాడు. అతని కుమారుడైన సొలొమోను జాగ్రత్తగా గమనించాల్సింది. యెహోవా ప్రత్యక్షమై తన తండ్రికి ఏ స్థలమును చూపెట్టాడో అదే స్థలంలో తన కుమారుడైన సొలొమోను మందిరం కట్టనారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు 40 సంవత్సరాలు పరిపాలించి అతని కుమారుడైన సొలొమోను రాజుగా అయిన తరువాత సొలొమోనుకి ఇప్పుడు అధికారం ఉంది. సొలొమోను తన ఇష్టానుసారంగా ఎక్కడైనా కట్టొచ్చు, ఎవరు అతన్ని అడిగేవారు లేరు. అయినా 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 వాక్యం సెలవిస్తుంది, దావీదుకు యెహోవా ప్రత్యక్షమై చూపెట్టిన స్థలములోనే సొలొమోను మందిరాన్ని కట్టనారంభించాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? సొలొమోనుకున్న గుణం ఏమిటంటే తాను రాజైనప్పటికీ తన పితరులను, తన పెద్దలను అనుసరించే చక్కటి స్వభావం కలిగిన వాడు సొలొమోను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, సొలొమోను కూడా రాజు అయిపోయాడు. తన ఇష్టానుసారంగా ఎక్కడైనా మందిరాన్ని కట్టొచ్చు. ఓ దైవజనులారా, చాలా పర్యాయం ఒక పెద్ద పాస్టర్ కింద చిన్న పాస్టర్ ఉంటాడు. కొన్ని వాక్యాలు, కొన్ని ప్రసంగాలు తెలుస్తాయి. వెంటనే మనోడు ఈ పెద్ద కాపరిని వదిలిపెట్టి పిల్ల కాపరి ఇంకొక దగ్గర కుంపటి పెడతా ఉంటాడు. వెంటనే పెద్ద కాపరికి ఎసురు పెడుతూ ఉంటాడు. వెంటనే పెద్ద కాపరి కొంపను రెండుగా చీల్చి అవతల పడేస్తూ ఉంటాడు. సొలొమోను దావీదుని అనుసరించాడు. ఓ చిన్న చిన్న సేవకులారా, యెహోషువ మోషేని అనుసరించాడు కనుకనే గొప్ప నాయకుడుగా ఆయన మార్చబడ్డాడు. ఎలీషా ఏలియాని అనుసరించాడు కనుకనే గొప్ప గొప్ప అద్భుతాలను చేశాడు. గెహజీ పొరపాటు చేశాడు కనుక శాపాన్ని సంపాదించి పెట్టుకున్నాడు. పిల్ల సేవకులకి నా మనవి, తర్బీదు పొందుతున్న సేవకులకి నా మనవి, మీ పెద్దవారిని అనుసరించండి, మీ నాయకులకు లోబడండి, మీ సంఘ కాపర్లకు లోబడండి, దైవజనులకు మీరు లోబడండి. కొన్ని ప్రసంగాలు వస్తే, కొంత ప్రార్థన చేసేది వస్తే, ఏదో కొంత వరాలు సంపాదించుకుంటే మనం అప్పుడే గొప్పవారం కావాలని అనుకోకండి. మీ పని ఫెయిల్ అయిపోతుంది, మీ పని పాడైపోతుంది. సొలొమోను రాజు మహాజ్ఞాని, సామెతలు రాశాడు, కీర్తనలు రాశాడు, గొప్ప జ్ఞాని. అతని జ్ఞానవాక్కులు వినటానికి దేశాల నుండి ప్రజలు వచ్చారు. అంత గొప్ప వ్యక్తి తన తండ్రికి దేవుడు ప్రత్యక్షమై తన తండ్రికి చూపెట్టిన స్థలంలో తాను మందిరాన్ని కట్టడానికి తన శిరస్సును వచ్చాడు. ఎంత లోబడే గుణం జ్ఞాని అయిన సొలొమోనుకు, ఎంత లోబడే గుణం రాజు అయిన సొలొమోనుకు, ఎంత లోబడే గుణం తన పితరులను అనుసరించేటటువంటి మంచి స్వభావం కలిగిన వాడు. రెండవది దైవ ప్రత్యక్షతకు లోబడేటటువంటి వాడు. మూడవది దేవుడు చూపెట్టిన స్థలమును తాను కూడా ఒప్పుకున్నాడు. నా తండ్రికి చూపెట్టిన స్థలంలో నేనెందుకు కట్టాలి? యెహోవా దేవా, ఒకప్పుడు ప్రార్థన చేస్తే నీవు నాకు ప్రత్యక్షమై జ్ఞానమును ప్రసాదించిన వాడివి కదా, ఈ రోజున నేను ఆ వర్ణాను కళ్ళంలో ఎందుకు కట్టాలి? ఆ పర్వతం మీద ఎక్కడైనా
స్థలంలో మందిరాన్ని కట్టడానికి నీ ప్రత్యక్ష నాకు దయచేయమని సొలొమోను ప్రార్థించలేదు. సొలొమోను లోబడ్డాడు. దైవ ప్రత్యక్షతకి, దైవ జనులకు, తన పితరులకు, దేవునికి లోబడి వర్ణాను కళ్ళంలోని దేవుని యొక్క మందిరాన్ని ఆయన కట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున నిజంగా మనం ఆ విధంగా దైవ ప్రత్యక్షత కలిగినటువంటి దైవ జనుల ఎదుట మనం లోబడి జీవిస్తే, ఈ రోజున ఇన్ని చిన్న భిన్నమైన సంఘాలలో ఇన్ని సిద్ధాంతాల మధ్యన గొడవలు, ఈ గొడవల మధ్యన గోడలు ఇవన్నీ కూడా ఉండేటివి కావేమో. మనమందరం ఏకభావంతో, ఏక హృదయంతో ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధిస్తూ ఉండేవారేమో. ఆ రోజు ఒక్కడు సొలొమోను ప్రార్థన చేస్తే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి ఆయన అర్పించిన బలులన్నీ కాల్చివేశాది. ఆయన ఒక్కడు ప్రార్థన చేస్తే పరలోకం నుండి ఆ దేవుని మహిమ దిగి వచ్చి దేవాలయం అంతా నింపబడిపోయాది. ఈరోజు అందరూ ప్రార్థన చేసిన ఆ మహిమ దిగి రావడం లేదు. కారణం ఏమిటో తెలుసా? ఆ అనుకరణ లేదు, అనుసరించడం లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరినో మనం అనుసరిస్తున్నాం, ఏదో ఒక సిద్ధాంతాన్ని మనం అనుసరిస్తున్నాం. దేవుని దాసులను, దేవుని వాక్యాన్ని మనం అనుసరించడం లేదు. దయచేసి గమనించాల్సింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతో మంది ఆ విధంగా భ్రష్టులైపోయారు. ఎంతో మంది వారి పనిని పాడు చేసుకున్నారు, నెమ్మది లేని వారుగా జీవిస్తున్నారు. ఈరోజు నీవు నేను ఆలోచించాల్సింది, నీ సంఘం దేవుని సంఘం కావాలంటే, నీ సంఘం జీవము గల దేవుని సంఘమై అందులో పరిశుద్ధాత్మ దేవుడుండి పనులు జరిగించాలంటే, నీ సంఘం దేవుని కొరకు పెళ్లి కుమార్తెగా వధువు సంఘంగా మార్చబడాలంటే ఈ కార్యం మనకి ఎంతైనా అవసరం. ఈ విధమైనటువంటి ప్రత్యక్షత, పెద్దలకు లోబడడం, మన పితరులను అనుసరించడం, ఇది ఎంతైనా అవసరం. దయచేసి గమనించాల్సింది. దేవుడు ఆ యెబూసీయుడైన వర్ణాను కళ్ళం దగ్గరే దేవుడు ఎందుకు మందిరాన్ని కట్టమని చెప్పాడు? ఏం కారణం? దయచేసి గమనిస్తాను. దేవునికి ఒక మందిరం అవసరమే. దావీదా, ఈ వర్ణాను కళ్ళ మందు నీవు మందిరాన్ని కట్టమని ప్రత్యేకంగా దేవుడు యెహోవా ప్రత్యక్షమై ఆ స్థలంలో కట్టమనటానికి కారణం ఏమిటి? ఏమైనా ఆ స్థలంలో ఒక ప్రత్యేకత ఉందా అనే ప్రశ్న కూడా మనకు రానివ్వండి. యెరూషలేం పట్టణంలో ఎంతో స్థలం ఉంది, ఎక్కడైనా కట్టొచ్చు. ఆ స్థలంలోనే కట్టాలని దేవుడు సెలవిచ్చాడు. దయచేసి గమనించాల్సింది. నా ప్రియమైన వాళ్ళరా, దాన్ని గురించిన వివరాలు మీలో చాలా మందికి తెలుసు. అయితే నన్ను మరలా చెప్పనివ్వండి, జాగ్రత్తగా మనం విందాం. దేవుని వాక్యంలో మొదటి దిన వృత్తాంతాలు 21వ అధ్యాయం మొట్టమొదటి వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు రోజుకు 7 పర్యాలు స్తుతించేవాడు. ప్రతి రాత్రి ప్రార్థించేటటువంటి దావీదుని సాతానుడు ప్రేరేపించాడని వాక్యంలో రాయబడింది. బ్రదర్, దయచేసి గమనించాల్సింది. రోజుకు 7 పర్యాలు దేవుని స్తుతించి ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్న దావీదుని సాతానుడు ప్రేరేపించాడని వాక్యంలో రాయబడింది. ప్రార్థనే లేనటువంటి వారిని సాతానుడు ప్రేరేపించడా? దేవుణ్ణే స్తుతించినటువంటి వ్యక్తులను సాతానుడు ప్రేరేపించడా? దేవుణ్ణే ఆరాధించని వ్యక్తుల్ని సాతానుడు ప్రేరేపించడా? దావీదు రక్షణ కలిగిన వాడు, దావీదు పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వ్యక్తి, ప్రార్థనా పరుడు, స్తుతించేవాడు. ఆయన అంటున్నాడు, దేవా నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయమని చెప్పిన వాడు. దేవా నీ వాక్యము నా పాదములకు దీపం అన్నవాడు, నా త్రోవకు వెలుగై ఉంది అన్నవాడు. నీ వాక్యము దేనికంటే జుంటి తేనెల కంటే అతి మధురమని అన్నటువంటి వాడు. నీ వాక్యమును ధ్యానిస్తుండగా నా హృదయంలో మంట మండెను అన్నవాడు. నీ వాక్యము ధ్యానిస్తూ ఉంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నాకుంది అన్న దావీదుని సాతానుడు ప్రేరేపించాడు. బ్రదర్, వాక్యమే చదవమే మనము, వాక్యాన్ని ధ్యానించమే మనము, వాక్యానుసారంగా జీవించమే మనము. ప్రార్థన అసలు లేదే మనకు, స్తుతి అసలు లేదే మనకు. సాతానుడు మనల్ని ప్రేరేపించడంటారా? అంత గొప్ప దైవజనుడిని సాతానుడు ప్రేరేపించినప్పుడు నీవు నేను ఎంత సహోదరుడా సహోదరి? దైవజనుడా నీవు నేను ఎంతపా? ఓ దైవజనురాలా నీవు నేను ఎంత? మీరు అడగవచ్చు, యేసు నామములో సాతానా నిన్ను బంధిస్తున్నాను అని నేను 1,00,000 సార్లు అన్నా. సాతానుడు బంధింపబడడు బ్రదర్. సాతానుని బంధించలేను బ్రదర్, సాతానుని బంధించలేను సహోదరి. ఎందుకు ఆ విధంగా అంటున్నావు? ఇంతవరకు నీవే ప్రార్థన చేశావు, నీవు ఆ ప్రార్థన చేసి ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావు? నీకు అవిశ్వాసము అని మీరు నన్ను అనవచ్చు.
లేదు, విశ్వాసంతోనే మాట్లాడుతున్నాను. ఎందుకు సాతానుడు బంధింపబడడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తాడు, దేవునికి లోబడుడి, సాతానుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా! వాడెక్కడున్నాడు? మీ యొద్ద. వాడెక్కడున్నాడు? మీ యొద్ద. వాడెక్కడున్నాడు? మీ యొద్ద. ఎందుకు వాడు నా యొద్ద ఉన్నాడు? నన్ను ప్రేరేపించుటకు, దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపించడానికి, దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ప్రేరేపించడానికి, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ప్రేరేపించడానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రేరేపించడానికి, ప్రార్థన చేయనివ్వకుండా ప్రేరేపించడానికి, ఉపవసించకుండా ప్రేరేపించడానికి, సంఘంలో జరగవలసిన క్రమాలు జరగనివ్వకుండా ప్రేరేపించడానికి సాతానుడు నీ దగ్గర ఉన్నాడని వాక్యంలో రాయబడింది. దేవుని ఆత్మ యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉంటుంది అన్నాడు. కానీ వీడు ఉన్నాడు, ఉంటుంది. యుగ సమాప్తి వరకు సదాకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా ఉంటాడు. వీడు సాతానుడు కూడా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రార్థన లేదా? నీ ఆత్మని ప్రేరేపిస్తాడు, నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. వాక్యానుసారంగా నడవవా? నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. వాక్యం చదవవా? నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. ఏ సాతానా, ఎందుకు నా పక్కన నిలబడ్డావు? నీ హృదయాన్ని ప్రేరేపించడానికి, నీ హృదయాన్ని ప్రేరేపించడానికి. ఏమని ప్రేరేపిస్తావు? ఫలానా దైవ జనుడు ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు, నీవెందుకు సంపాదించకూడదు? వెళ్ళి ఏదో ఒక తప్పితం చేయమని ప్రేరేపిస్తాడు. ఇంకేమని ప్రేరేపిస్తాడు? ఓ దావీదు, దావీదు, ఓ దావీదు, ఇదిగో చూడు ఆ దూరంలో ఉన్న స్త్రీని పాపం చేయటానికి ప్రేరేపిస్తాడు. ఇంకేమని ప్రేరేపిస్తాడు? దావీదు, నీవు చేసినటువంటి పాపం దేశంలో బట్టబయలు కాకుండా ఉరియా భార్య గర్భవతి కనుక ఉరియాని చంపించేసే. దావీదు మహారాజా, ఇవన్నీ కూడా నువ్వు చేయటానికి కారణమేమి? సాతానుడు హృదయాన్ని ప్రేరేపించవా? ఇంత గొప్ప భక్తుడైన నిన్ను కూడా ప్రేరేపించాడా? ఎంత గొప్ప భక్తుడైన సాతానుడు ప్రేరేపిస్తూనే ఉంటాడు. వాక్యం సెలవిస్తాది, ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా సాతానుడు లేచి దావీదుని ప్రేరేపించాడు. ఏమన్నా తెలుసా? లెక్క పెట్టమని చెప్పాడు. ఇశ్రాయేలీని లెక్క పెట్టమని చెప్పాడు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ రోజున క్రైస్తవ సమాజంలో అన్ని లెక్కలే. క్రైస్తవ సమాజంలో అన్ని లెక్కలే. మీకెన్ని సంఘాలు ఉన్నాయి? లెక్కలు. ఓ, మీ సంఘంలో ఎంతమంది విశ్వాసులు వస్తున్నారు? లెక్కలు. మీ కింద ఎంతమంది సేవకులు పనిచేస్తున్నారు? లెక్కలు. మీ రాబడి ఎంత? లెక్కలు. మీ ఖర్చు ఎంత? లెక్కలు. మీ పై నుండి ఆదాయం ఎంత? లెక్కలు. మీ తగులుబడి ఎంత? లెక్కలు. మీ మిగులుబడి ఎంత? లెక్కలు. అన్ని లెక్కలే. ఓ, లెక్కించడానికి నేను ప్రేరేపిస్తున్నది ఎవరో తెలుసా? నా ప్రియమైన సహోదరి, సహోదర, సాతానుడు బ్రదర్, సాతానుడు బ్రదర్, సాతానుడు సిస్టర్. దైవజనుడు ఈ స్థలంలో నిలబడి మాట్లాడుతూ యేసయ్య పిలిచి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ప్రజలను నా శిష్యులుగా చేసి వారి లెక్క నాకు చెప్పండి అనలేదు. నా శిష్యులుగా చేయండి, నా శిష్యులుగా చేయండి. దేవుని వాక్యం ఆ విధంగా చదివించాడు. అంతేకాని లెక్కలులే. దేవుని సంఘంలో లెక్కలు లేవు. నా ప్రియమైన సహోదరుడా, ఈరోజు ఎవరిని ఏ సేవకుని పలకరించినా, ఓ ఎన్ని సంఘం, ఎంతమంది సేవకులు, ఎంతమంది విశ్వాసులు, నీకు సమాచారం, ఎన్నో వివరాలు అడుగుతూ ఉన్నా. లెక్కలు. ఎవడు నీ హృదయాన్ని ప్రేరేపించింది? లెక్కల విషయమై సాతానుడు బ్రదర్, నువ్వు గొప్ప సేవకుడివి కదా, నీ హృదయాన్ని ఎవడు ప్రేరేపించాడు? సాతానుడు బ్రదర్, నీవు గొప్ప సేవకురాలివి కదా, నీ హృదయాన్ని ఎవడు ప్రేరేపించాడు? సాతానుడు బ్రదర్. సాతానుడు ఈ స్థలంలో ప్రతి వారి హృదయాన్ని ప్రేరేపించడానికి వాడు రెడీగా ఉన్నాడు. దావీదుని ప్రేరేపించిన సాతానుడు నిన్ను వదిలిపెడతాడు అనుకుంటావా? ఒక్క నాటికి కుదరదు. ఒక్క నాటికి మనం తప్పించుకోలేము. మరి ఎలాగా సాతానుని ప్రేరేపణ నుండి, సాతానుడి యొక్క ఉద్దేశాల నుండి తప్పించబడటానికి నాకు ఏదైనా మార్గం ఉందా అనే ప్రశ్న నీ అడిగితే భక్తుడైన యాకోబు సెలవిస్తాడు, దేవునికి లోబడు. ఎలాగ నేను దేవునికి లోబడాలి? ఎక్కడున్నాడా దేవుడు? దైవజనుడు ఎంతవరకు చెప్పాడు? ఆయన ఆత్మస్వరూపి, నేను కాదనను, దేవుడు ఆత్మ. ఎలాగుంటాడా దేవుడు? ఓ పరిశుద్ధాత్మ, దయచేసి మీరు నాకు చెప్పండి, నేను ఎలాగ లోబడాలో. దయచేసి మీరు నాకు చెప్పండి, ఎలాగ లోబడాలో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఒకవేళ అంత అనుభవంలోకి నువ్వు ఎదిగుండకపోవచ్చు. ఎలాగ నేను దేవునికి లోబడాలి? ఏదైనా ఒక మార్గం నాకు చెప్పండి దేవునికి లోబడటానికి. బ్రదర్, దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన తల్లి, తండ్రి, ఎవరా దేవుడు? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా.
వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి లోబడు, వాక్యానికి లోబడు. దేవునికి లోబడు, వాక్యానికి లోబడు. ఒక సేవకుని దగ్గర చేతులు గట్టి నిలబడుతున్నావే, అదే వ్యక్తి దేవుని వాక్యం దగ్గర చేతులు గట్టి నిలబడడు. ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఒత్తుతూ కూర్చుంటాడే, అదే సేవకుడు వెళ్ళి ఆ వాక్యం దగ్గర విధేయత కలిగి జీవించుడు. ఒక సేవకుని ఇంట్లోకి వెళ్ళి పరిచర్య అనే పని ప్రారంభించి ఉదయం నుండి సాయంకాలం వరకు ఒక సేవకునికి నేను పరిచర్య చేసి వచ్చానని అంటున్నాడే, ఆ వ్యక్తి ఆ వాక్యం ఎదుట పరిచర్య చేయటానికి ఇష్టపడడు. దేవునికి లోబడు. అప్పుడు సాతాను ఎదిరించు, వాడు నీ వద్ద నుండి పారిపోతాడు. నీ అని రాయబడింది కనుక ఈ స్థలంలో ఉన్న ప్రతి వారి వద్ద వాడున్నాడు, సందేహం లేదు. నా వద్ద, అయ్యగారి వద్ద, అయ్యగారి వద్ద, అయ్యగారి వద్ద, మా అందరి వద్ద, మీ వద్ద. ఎవరు మనం తప్పించుకోవటానికి వెళ్ళలే. దేవునికి లోబడు. ఏ విషయంలో మనం లోబడుతున్నాం, ఏ విషయంలో మనం లోబడలేదు, ఏ రీతిగా మనం ప్రేరేపించబడుతున్నాం సాతానుడి చేత, అందులో నుండి తప్పింపబడటానికి దేవుని వాక్యంలో భక్తుడైన యాకోబు స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి లోబడుడి, సాతానుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా లేచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సాతానా, ఎందుకు నువ్వు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లేచావు? ఎందుకు నువ్వు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లేచావు? వారి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. వారి దేవునికి వారి మధ్యలో ఆరాధన జరుగుతూ ఉంది. వారి దేవునికి వారి మధ్యలో బలిపీఠం కట్టారు. వారి దేవునికి వారి మధ్యలో బలులు అర్పిస్తూ ఉన్నారు. వారి దేవునికి వారి మధ్యలో గంగాలాన్ని పెట్టారు. పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. వారి దేవుడు వారి మధ్యకు దిగి వస్తున్నాడు, వెళుతూ ఉన్నాడు. కనుక వారితోటే నాకు విరోధం, వారికి వ్యతిరేకంగానే నేను లేవాలి. అమాలేకీయులు లేరా? అమ్మోనీయులు లేరా? మోయాబీయులు లేరా? ఫిలిస్తీయులు లేరా? దేశంలో ఇంకెవరు లేరా? సాతానా, ఇశ్రాయేలుల మీదనే ఎందుకు వ్యతిరేకంగా లేచావు? వారి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు గనుక, వారి మధ్యలో ఉన్న దేవుడికి నాకు ఎప్పుడు పోరాటమే గనుక, ఆ ప్రజలను నేను ఎలాగైనా నాశనం చేయాలి. కాబట్టి ఆ ప్రజలకు నేను వ్యతిరేకంగా లేచి ఏం చేశావు? ఎందరిని ప్రేరేపించావు? ఎందరిని నువ్వు ప్రేరేపించావు? ఒక్కడిని ప్రేరేపించాను. ఎవరిని ప్రేరేపించావు? ఆ దేశానంతటిని పరిపాలించు రాజుని నేను ప్రేరేపించాను. ఎలాగ ప్రేరేపించావు? ప్రజల్ని లెక్క పెట్టమని ప్రేరేపించాను. ఆ తరువాత ఏం జరిగాదో తెలుసా? నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలుల మధ్యన భయంకరమైన నష్టం, గొప్ప నష్టం వాటిల్లాడు. వాక్యాన్ని చదువుతాను, దయచేసి గమనించాల్సింది. ఆ విధంగా లెక్కించిన కారణాన దేవుడు కోపపడ్డాడు. దేవుడు కోపపడ్డాడు. 21వ అధ్యాయం 12వ వచనం, మొదటి దిన వృత్తాంతాలు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, దావీదా, ఈ ప్రజల్ని లెక్కించడానికి నీకేమయ్యా హక్కు ఉంది? ఎందుకు నువ్వు లెక్కించాలి? ఈ ప్రజలు నా వారు, ఈ ప్రజలు నీ వారు కాదు. ఈ ప్రజల్ని ఎందుకు లెక్కించాలి? దానికి ప్రతిగా నేనేం చేస్తున్నానో తెలుసా? 3 సంవత్సరాలు కరువు, లేకపోతే 3 మాసములు కత్తి దూసి శత్రువులు నిన్ను తరుమునట్లుగా నేను చేస్తాను. వారి ఎదుట నీవు నిలవలేకుండా పోతావు. లేదు, 3 రోజులు యెహోవా దూత కత్తి దూసి మిమ్మల్ని నాశనం చేస్తాదని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఆ విధంగా చెప్పాడు. 3 సంవత్సరాలు కరువు నీకు కావాలనా? 3 మాసాలు శత్రువులు నీ ఎదురుగా కత్తి దూసి నిన్ను తరమాలనా? లేక 3 రోజులు యెహోవా దూతను మీ మధ్యకు పంపి మిమ్మల్ని నాశనం చేయాలనా? ఏది కావాలనో కోరుకోమని చెప్పాడు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైనటువంటి సహోదరుడా, భక్తుడైనటువంటి దావీదు ఇశ్రాయేలులను లెక్కించిన కారణాన దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి సలహా ఏమిటో తెలుసా? నీ దేశంలో ఉన్నటువంటి ప్రజలను నేను నాశనం చేయబోతున్నాను. దావీదా, 3 సంవత్సరాలు కరువు నీ దేశంలో పెడతాను. ఏం క్రైస్తవులు ఈ రోజున కరువుతో బాధపడుతున్నారు? ఏం ఈ రోజున క్రైస్తవులు కరువుతో, పేదరికంతో అలమటించిపోతున్నారు? దేవునికి వ్యతిరేకంగా లెక్కలు. 2వ మాట అన్నాడు, నీ శత్రువులు నీ మీద కత్తి దూసి నిలబడతారు. ఆ దినమున వారి ఎదుట నీవు నిలవలేవు. ఏమి ఈ రోజున సాతానుడు ఎదురుగా మీరు నిలవలేదు? ఏం వ్యాధులకు వ్యతిరేకంగా నిలబడలేదు? ఏం సంఘాలలో మనవారే మనకు శత్రువులయ్యారు? ఏం విశ్వాసులే కాపురి మీద శత్రువులయ్యారు? ఏం ఈ సంఘం వారు ఆ సంఘం వారికి శత్రువు? లెక్కలు. 3వది అంటున్నాడు, దేవుని దూతను పంపి 3 రోజులు జనుల్ని నాశనం చేస్తానని.
ఆ మాట చెప్పేటప్పటికీ భక్తుడైనటువంటి దావీదు మహారాజు విధంగా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 21వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాను, గమనించాల్సింది. దావీదు అంటున్నాడు, మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో కాక ఆయన చేతిలోనే పడుతున్నాను. దావీదు మహారాజా, ఏం నీ పరిస్థితి? మిక్కిలి ఇరుకులో పడి ఉన్నాను, మిక్కిలి ఇరుకులో పడి ఉన్నాను. ఎంత భయంకరమైన మాట మాట్లాడుతున్నాడు గమనించాల్సింది. ఎన్నో పర్యాలు మీ జీవితంలో కూడా దిక్కు తెలియని పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు. ఇరుకుల్లో పడిపోయి ఉంటారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయినా యెహోవా మహాకృప గలవాడు, మనుషుల చేతిలో నేను పడుట కంటే దేవుని చేతిలో పడుట మేలని దావీదు కోరుకున్నాడు. సహోదరి సహోదరుడా, చాలా మంది జీవితాల్లో ఇరుకుంటుంది. భర్త వ్యతిరేకుడుగా ఉంటాడు, భార్య వ్యతిరేకురాలుగా ఉంటుంది, పిల్లలు వ్యతిరేకులై ఉంటారు, పేదరికం ఆవరించి ఉంటుంది, వ్యాధులు చుట్టుముట్టుంటాయి. మనం అన్ని ప్రార్థనలు చేసినా, ఎంత దేవుని ఆరాధించినా ఆ ఇరుకు నుండి మనం విడిపింపబడక సతమతమైపోతూ ఉంటాము. దిక్కు తెలియని పరిస్థితి. వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్రదర్ ప్రార్థన చేయమంటాము, ఇక్కడికి వెళ్ళి బ్రదర్ ప్రార్థన చేయమంటాము. ఆ దైవజనునికి ఉత్తరం రాస్తాము, ఈ దైవజనునికి ఉత్తరం రాస్తాము, సంఘమును ప్రకటిస్తాము. ఓ రాత్రి ప్రార్థనలో మన ప్రార్థన అవసరతలు వారికి ఇచ్చి ప్రార్థన చేయమంటాము. ఉపవాస ప్రార్థనలో మన ప్రార్థన అవసరతలు ఇచ్చి ప్రార్థించమంటాము. ఇరుకులో నుండి బయట పడలే, మిక్కిలి ఇరుకులో పడ్డా. ఎందుకు దావీదా? సాతానుడు హృదయాన్ని ప్రేరేపించాడు గనుక. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సేవకురాలా, నా తల్లి తండ్రి, నా రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా. ఒకవేళ మీ జీవితంలో ఇరుకు ఉంది అంటే మీ హృదయం సాతానుడి చేత ప్రేరేపించబడ్డది అని అర్థం. మీ హృదయం దేని కొరకు సాతానుడి చేత ప్రేరేపించబడ్డది కనుక మిక్కిలి ఇరుకులోకి వెళ్ళి పడిపోయావు. ఆ ఇరుకులో నుండి బయటికి రాలేకపోతూ ఉన్నా. ఎందరూ ప్రార్థించిన, ఎందరు భక్తులు నీ మీద చేతుల నుంచి ప్రార్థించిన, ఎందరి భక్తులు నీ కొరకు ఉపవాసాల నుండి ప్రార్థన చేసిన, ఇరుకులో నుండి బయట పడలేని పరిస్థితుల్లో నిలబడిపోయాం. అయితే వాక్యం సెలవిస్తుంది, యెహోవా కృప గలవాడు, మనుషుల చేతిలో పడుట కంటే ఆయన చేతిలో పడుట మేలు అని ఆ దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కూడా దేవుడు కృప కలిగిన వాడే. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఆయన కృప కలిగిన వాడే. ఆయన కృప ద్వారా మనల్ని రక్షించడానికి, ఆయన కృప ద్వారా మనల్ని ఇరుకులో నుండి బయటికి లాగటానికి ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన మనల్ని రక్షించే దేవుడు, ఆయన శిక్షించే దేవుడు కాదు. ఇరుకైన నీ జీవితంలో నుండి ఆయన మనల్ని రక్షించే దేవుడు. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తాడు. ఆకాశం క్రింద భూమికి పైన ఏ నామంలోనూ రక్షణ లేదు, యేసు నామంలోనే రక్షణ. యేసు నామంలోనే రక్షణ, ఏ నామంలో కూడా రక్షణ లేదని. హల్లెలూయా. ఒకవేళ ఇరుకులో ఉన్నావా సహోదరుడా, నా ప్రేమైన తల్లి, ఒకవేళ ఇరుకులో ఉన్నావా, నా యేసు కృప కలిగిన వాడు, నా యేసు కృప కలిగిన వాడు. ఏ కార్యం చేత నిన్ను ఇరుకు ఆవరించాడో ఆ ఇరుకులో నుండి బయటపడటానికి ఒకవేళ నీవు సతమతమైపోతున్నావేమో, భయపడిన అవసరం లేదు. నా యేసు కృప కలిగిన వాడు నిన్ను రక్షించడానికి సమర్థవంతుడైన, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను రక్షించడానికి సమర్థవంతుడైన ఆ నమ్మకమైన దేవుని నామంలోని రక్షణ. మధురం యేసుని నామం, సుమధురం దేవుని గానం, హృదయాలనే కరిగించే కమనీయుని నీతి గానం, శ్రీయేసుని ప్రీతి గానం. మధురం యేసుని నామం, సుమధురం దేవుని గానం, హృదయాలనే
తల్లి, ఎవరి విషయంలో మీరు కృపగలవాడు స్వామి? సాతానుడి చేత హృదయం ప్రేరేపించబడి ఇరుకులో పడిన వారి విషయమై నేను కృపగలవాడను. ఎవరి విషయంలో కృపగలవాడివి ప్రభువా? సాతానుడి చేత హృదయాన్ని ప్రేరేపింపజేసుకుని ఇరుకులో పడిన వారి విషయమై నేను కృపగలవాడను. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తాడు. నా దేవుడు తల్లి, నీ విషయంలో ఈ రాత్రి కృపగలవాడు. నా దేవుడు ఈ రాత్రి, నా ప్రియమైన తండ్రి, ఇరుకులో పడ్డ నీ విషయంలో కృపగలవాడు. ఇరుకులో ఉన్న నిన్ను చూస్తూ ఆయన ఊరుకొండు దేవుడు కాదు. సమస్యలతో సతమతమైపోతున్న నిన్ను చూస్తూ ఆయన ఊరుకొండు దేవుడు కాదు. ఆయన కృపగల దేవుడు. భక్తుడు దావీదు అంటున్నాడు, నా దేవుడు కృపగలవాడు, మనుష్యుల చేత పడుట కంటే దేవుని చేతిలో పడుట నాకు మేలు, నాకు మంచిది. ఆ దేవుని చేతిలోనే నేను పడతానని ఆయన దేవునికే తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. తన ఇబ్బందిని అంతటినీ కూడా సమర్పించుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ 21వ అధ్యాయం 14వ వచనం చదువుతాను, గమనించాల్సింది. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు పంపగా 70,000 మంది చనిపోయేది. 70,000 మంది ఆ ఇశ్రాయేలుని విడిచిపెట్టి వెళ్ళిపోయేది అని రాయబడలేదు. 70,000 మంది ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేది అని రాయబడలేదు. 70,000 మంది వ్యాధితో బాధపడి అని రాయబడలేదు. ఆ ప్రియమైనటువంటి వాళ్ళ 70,000 మంది చనిపోయేది. 70,000 మంది చనిపోయేది. ఒక్కరు సాతానుని చేత హృదయం ప్రేరేపించబడిన కారణాన 70,000 మంది చనిపోయేది. ఎరికో పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు. దేవుని ఆజ్ఞ ఎరికో పట్టణంలో నుండి ఏమీ తెచ్చుకోకూడదని యెహోషువ చెప్పాడయ్యా, మీరేమి తెచ్చుకోకూడదయ్యా, అది శాపగ్రస్తమైన ప్రదేశం అని. ఆకాన్ అన్నటువంటి ఒక వ్యక్తి షీనారు పై వస్త్రం, వెండి బంగారాన్ని తెచ్చుకున్నాడు. తన గుడారాన్ని తోడి అందులో దాచుకున్నాడు. ఆ ఒక్కని హృదయం సాతానుడి చేత ప్రేరేపించబడిన కారణాన ఎరికోని జయించారు. కానీ హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు అపజయం వచ్చారు. 3,000 మంది చనిపోయారు. 3,000 మంది యుద్ధం చేసే రాణు వారు చనిపోయారు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, దావీదు మహారాజు ఒక్కడు సాతానుడి చేత ప్రేరేపింపబడిన కారణాన ఇశ్రాయేలీయులలో 70,000 మంది చనిపోయారు. 70,000 మంది చనిపోయారు. ఈ రోజున ఆధ్యాత్మికంగా చనిపోయిన వారి లెక్క లేనే లేదు. లెక్క పెట్టడానికి వీలు కానే కాదు. ఎందరో ఆత్మీయంగా మరణించిన వారు లెక్క కట్టడానికి వీలు కానట్లుగా అనేక మంది ఆత్మీయంగా మరణించారు. ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ చూసినా మందిరాలే, ఎక్కడ చూసినా సేవకులే, ఎక్కడ చూసినా మందిరాలే, ఎక్కడ చూసినా సేవకులే, ఎక్కడ చూసినా ఉజ్జీవ సభలే, ఎక్కడ చూసినా ప్రార్థనా కూటాలే, ఎక్కడ చూసినా రాత్రుల ప్రార్థనలే. కానీ ఉన్నవారే ఉన్నారు, కానీ కొత్త వారు ఎవరూ లేరు. ఈ మందిరంలో ఒక వారం, మరొక మందిరంలో ఇంకొక వారం, ఆ మందిరంలో ఒక సంవత్సరం, మరొక మందిరంలో మరొక సంవత్సరం. ట్రాన్స్ఫర్, ప్రమోషన్. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరా, కారణం ఏం కారణం? ఏం కొత్త వారు చేర్చబడడం లేదు? ఏం కొత్త వారు సంఘంలో చేర్చబడడం లేదు? దేవుని వాక్యంలో చదువుకోనట్లయితే అపోస్తల కార్యం 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 6వ అధ్యాయం, దినము శిష్యుల సంఖ్య విస్తరించుచుండెనని 6వ అధ్యాయంలో, దినము రక్షింపబడిన వారిని సంఘంలో చేర్చుచుండెనని అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో రాయబడింది. ఏం కారణం? ఈ రోజున రక్షింపబడిన వారు బయటికి వెళ్ళిపోతున్నారు. ఏ కారణం? ఆత్మ పొందిన వారు బయటికి వెళ్ళిపోతున్నారు. ఎవడో అక్కడ సాతానుడి చేత హృదయం ప్రేరేపింపబడ్డవాడు ఉన్నాడు గనుక సంఘంలో ఆ నష్టం జరుగుతూ ఉంది. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని బ్రతికించుకున్నటువంటి వ్యక్తిని సాతానుడి చేత హృదయం ప్రేరేపించబడిన వాడు చంపుతూ వస్తున్నాడు. ఓ దైవజనుడా, ఓ దైవజనురాలా, దయచేసి గమనించాల్సింది, దయచేసి గమనించాల్సింది. ఈ రోజున క్రిందటి సంవత్సరాన మీ సహవాసంలో ఉన్నవారు ఈ 96వ సంవత్సరం ఉన్నారా? 95వ సంవత్సరం మీ సంఘంలో మీతో పాటు కూర్చున్నవారు ఈ 96వ సంవత్సరాన మీ పక్కలో కూర్చున్నారా? మీతో కూడా కూర్చొని దేవుని ఆరాధించిన వారు ఈ రోజు మీ పక్కన వాళ్ళు కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారా? లేక ఇంకొక స్థలానికి వెళ్ళారా? దయచేసి ఆలోచించాల్సింది. కారణం, ఎవడో సాతానుని చేత హృదయం ప్రేరేపించబడిన వారు ఆ స్థలంలో ఉన్న కారణాన ఆ జన నష్టం, ఆత్మ నష్టం, ఆత్మీయ నష్టం ఆ స్థలంలో జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దినదినము సంఘాలు పెరుగుతూ ఉన్నాయి, కానీ సంఖ్య పెరగడం లే. దినదినము సంఘాలు పెరుగుతున్నాయి, కానీ శిష్యుల సంఖ్య పెరగడం లే. దినదినము సంఘాలు పెరుగుతున్నాయి, కానీ రక్షింపబడిన వారు చేర్చబడడం లే. దైవజనుడు నిన్న మాట్లాడుతూ ఓ క్రైస్తవ్యం విస్తరించిపోతూ ఉందని. అయితే క్రీస్తు వారిని విస్తరించలేదు బ్రదర్.
చాలా మంది క్రైస్తవులుగా మారుతున్నారు, వారి లోపల క్రీస్తున్నాడో లేదో చూసుకోవడం లేదు. నేను ఈ రోజు అడుగుతాను, మీ పేరేమి తల్లి? అయ్యా నీ పేరేమి? నా పేరు జాన్. నీ పేరేమి? నీ పేరేమి యోహాన్. నీ పేరేమి మార్క్. నిజమే, నీ లోపల క్రీస్తున్నాడలే, నీ లోపల క్రీస్తున్నాడలే. క్రీస్తు లేని క్రైస్తవులు కోట్ల కొలది కాదు. ఇంకా ఎంతమంది ఉంటే ప్రయోజనం ఏముంది బ్రదర్? ఎంతమంది ప్రయోజనం ఉంటే ప్రయోజనం ఏముంది? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఒక్కడు సాతానుని చేత హృదయం ప్రేరేపించబడిన కారణం 70,000 మంది చనిపోయారని. ఎంత భయంకరమైన కార్యం! నీ ద్వారా ఎవరైనా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ఆలోచన చేయి. నీ ద్వారా ఎవరైనా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ఆలోచన చేయి. నీ ద్వారా ఎవరైనా దేవుని ఆరాధించనివ్వకుండా బయటికి వెళ్ళిపోయారేమో ఆలోచన చెయ్యి. నీ కారణాన ఎవరైనా సంఘానికి రాకుండా ఆగిపోయారేమో ఆలోచన చెయ్యి. నీ ద్వారా ఎవరైనా ఒక ఆత్మీయుడు లోకానుసారంగా మారిపోయారేమో ఆలోచన చెయ్యి. దానికి కారణం ఏమిటంటే నీ హృదయం సాతాను చేత ప్రేరేపింపబడిన కారణాన ఆ వ్యక్తిని నీవే చంపేశావు. నీ పేరేమిటంటే ఇప్పుడు హంతకుడివి. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ లోకం ఎవరైనా ఒక వ్యక్తిని హత్య చేస్తే ఈ గవర్నమెంట్ ఊరుకోదు, అతన్ని తీసుకువెళ్ళి యావజ్జీవ కారాగార శిక్షలో పడేస్తుంది. ప్రభుత్వం ఆ విధంగా తీర్మానం చేస్తుంది. మనుషుల ప్రభుత్వాలు పరలోకం ఊరికే ఉంటుందంటారా? లేదు, యుగ యుగాలు మండే అగ్నిలో నిన్ను పడవేస్తాయి. యుగ యుగాలు మండే అగ్నిలో పడవేస్తాయి. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. దావీదు మహారాజా, నీ ఒక్కడి హృదయం సాతానుడి చేత ప్రేరేపింపబడిన కారణాన 70,000 మంది చనిపోయారు కదా. 70,000 మంది చనిపోయారు కదా. వింటున్న నా ప్రియమైన తల్లి తండ్రి, దయచేసి గమనించాల్సింది, ఎంతమందిని మనం నిజంగా అలాగా ఎంతమందిని మనం దేవుడు లేకుండా చేసినటువంటి దేవుడిని లేకుండా చేసిన వారిని ఈ స్థలంలో లేకపోలేదు. ఎందరో ఉన్నారు. నిజంగా పశ్చాత్తాపడవలసినటువంటి విషయం ఇది, దుఃఖపడవలసిన విషయం ఇది. నా మూలాన, నా కారణాన ఈ సంఘం పాడైపోయాది. నా మూలాన, నా కారణాన ఈ విశ్వాసి పాడైపోయాడు. నా మూలాన, నా కారణాన ఈ సేవ పాడైపోయాడు. సాతానుడు నా హృదయంలో కలిగించిన ప్రేరేపణను బట్టి ఈ విధమైన కార్యాలన్నీ కూడా జరిగాయని నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. 70,000 మంది చనిపోయారు. అయితే 21వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెరూషలేము తాను పంపిన దూత ద్వారా నాశనమైపోవుట చూసి యెహోవా సంతాపము చాలు, నీ చెయ్యి ఆపుమని దూతతో అనగా దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమ వద్ద నిలిచెను అని వాక్యంలో రాయబడి ఉంది. దయచేసి గమనించాల్సింది, మనం అసలైన స్థలానికి వచ్చాం. యెరూషలేములో జరుగుతున్నటువంటి నష్టాన్ని దావీదు చూసినట్లుగా గమనించలేదు. వాక్యంలో రాయబడింది, దేవుడు చూసి సంతాపపడ్డాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యెరూషలేములోనికి దూతను పంపిన తరువాత దూత ద్వారా కలిగినటువంటి జన నష్టాన్ని చూసి పరలోకంలో ఉన్న దేవుడు సంతాపపడి హృదయాన్ని గుచ్చుకున్నవాడై, హృదయంలో నొచ్చుకున్నవాడై ఆ దూతతో అంటున్నాడు, ఓ దూత ఇక్కడ ఆగిపోమని చెప్పాడు. ఆ దూత యెబూసీయుడైనటువంటి ఒర్నాను కళ్ళము దగ్గర ఆగిపోయాడు. యెరూషలేములో జరుగుతున్న జన నష్టాన్ని చూసి దావీదు చూసి అని లేదు, దేవుడే చూశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు ఆ కృపగల దేవుడు సంఘాల్లో జరుగుతున్న నష్టాన్ని చూసి నిజంగా ఆయన దుఃఖపడుతున్నాడు, మనస్సు నొచ్చుకుంటున్నవాడు. విశ్వాసుల మధ్యన జరుగుతున్నటువంటి ఆత్మీయ నష్టాన్ని చూసి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, విచారిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాల్సింది, ఎంతో మంది సేవకులు మీ దగ్గరికి వచ్చి విధంగా అంటారు, బ్రదర్ ఈ వ్యక్తి ద్వారా మా సంఘం పాడైపోయాదని. ఎంతో మంది మీ దగ్గరికి వచ్చి విధంగా అంటున్నారు, అయ్యా ఈ వ్యక్తి మా సంఘాన్ని నాశనం చేస్తున్నాడని. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ పేరు మీరు తెచ్చుకోకండి, దయచేసి ఆ పేరు మీరు తెచ్చుకోకండి. మీరు ఇరుకులో పడ్డవారైతారు. రెండవది, దేవుని తెగులు మీ మీదికి వస్తుంది, దేవుని నాశనం మీ మీదికి వస్తుంది. దయచేసి గమనించాల్సింది, ఆత్మల్ని నష్టపరిచే కార్యం నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, సంఘాన్ని పాడు చేసే కార్యం నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా జరగకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా జరిగిందంటే దాని అర్థం నీ హృదయాన్ని సాతానుడు ప్రేరేపించాడు. దానికి ప్రతిఫలం 70,000 మంది చచ్చారు. దాని కొరకు పరలోకం నుండి దూత వచ్చి ఆ దేశంలో 70,000 మందిని చంపడమే కాదు, ఎంతో నష్టం, ఎన్నో కుటుంబాలు పాడైపోయాయి. భర్త చనిపోయిన వారు, భార్య చనిపోయిన వారు, పిల్లలు చనిపోయిన వారు, తల్లులు చనిపోయిన వారు, ఎందరో అనాథలైపోయి ఉంటారు.
నా ప్రేమైన సహోదరుడా సహోదరి, ఒకని హృదయ ప్రేరేపణ వలన దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు హృదయాన్ని గుచ్చుకున్నవాడై నోచుకున్నవాడై తన ప్రజలు ఆ విధంగా మరణిస్తుండటం చూసి ఆ దూతతో అంటున్నాడు, ఇక్కడ ఆగిపోమని. దూత ఆగిన స్థలము యెబూసీయుడైనటువంటి ఒర్నాను కళ్ళము దగ్గర ఆగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దూత యెబూసీయుడైనటువంటి ఒర్నాను కళ్ళము దగ్గర ఆగిపోయాడు. ఆ ఒర్నాను కళ్ళము దగ్గర జరిగిన కార్యం ఏమిటో తెలుసా? పరలోకంలో ఉన్న దేవుడు ఆ స్థలాన్ని చూశాడు. రెండవది, పరలోకంలో ఉన్న దేవుడు ఆ ప్రజలు చూసి సంతాపపడిన స్థలం. మూడవది, ఆ స్థలంలో నాశనమాగిన స్థలం. 3 కార్యాలు ఆ స్థలంలో జరిగాయి. హల్లెలూయా, హల్లెలూయా. వర్ణాలు కళ్ళమును దేవుడు చూసిన స్థలం. రెండవది, వర్ణాలు కళ్ళము దగ్గర నాశనం ఆగిపోయాయి. మూడవది, వర్ణాలు కళ్ళము దగ్గర దేవుడు ప్రజలను చూసి సంతాపపడి ఆ దూతను ఆపేశాడు. ప్రేమైన సహోదరి, నా ప్రేమైన సహోదరుడా, ఎందుకు దేవుడు వర్ణాను కళ్ళము దగ్గర మందిరాన్ని కట్టమని ఆజ్ఞాపించాడో సెలవిచ్చాడో తెలుసా? 3 కార్యాలు ఆ స్థలంలో ఉన్నాయి. అది దేవుడు చూస్తున్న స్థలం, దేవుడు సంతాపపడిన స్థలం, నాశనం ఆగిన స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించాల్సింది, అది దేవుడు చూసే స్థలం, దేవుడు సంతాపపడిన స్థలం, నాశనమాగిన స్థలం. బ్రదర్, నా ప్రియమైన సహోదరుడా, ఓ ప్రియమైన దైవజనుడా, సంఘమనగా దేవుడు చూస్తున్న స్థలమై ఉండాలి. సంఘమనగా దేవుడు సంతాపపడే స్థలమై ఉండాలి. సంఘమనగా నాశనమాగిన స్థలమై ఉండాలి. నీ సంఘంలో దేవుడు చూస్తూ ఉన్నాడా? నీ సంఘాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడా? దేవుడు చూసి ఏం కార్యం చేస్తూ ఉన్నాడు? దేవుడు చూసి ఏమి నీకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు? దేవుడు చూసి ఏమి నీకు జవాబిస్తున్నాడు? దేవుడు చూసిన స్థలమంతా కూడా గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. దయచేసి గమనించాల్సింది, ఆయన నాయను అనేటటువంటి ఒక పట్టణంలోనికి వెళ్ళాడు. ఎదురుగా చనిపోయినటువంటి ఒక యమనస్తుని తీసుకుని వచ్చారు. ఆ పాడి వెనకల ఒక తల్లి ఏడుస్తూ ఉంది. యేసు ఆమెను చూసి కనికరపడి వెంటనే పాడిని ముట్టాడు. ఆ పాడి క్రిందికి దించారు. చిన్నవాడు పైకి లే అని అన్నాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని యేసుతో మాట్లాడసాగినని వాక్యంలో రాయబడి ఉంది. యేసు చూస్తే కనికరపడతాడు. యేసు కనికరపడితే కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు చూస్తే కనికరపడతాడు, కనికరపడితే కార్యం చేస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు నీ సంఘాన్ని చూస్తే నీ సంఘాన్ని కనికరిస్తాడు. ఏముంది నా సంఘంలో? ఆయన కనికరపడతాడు. పేదరికం ఉంది, వ్యాధులున్నాయి, బాధలున్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, అసమాధానం ఉంది, అనైక్యత ఉంది, సంతోషం లేదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎన్నో ఎన్నో సంఘాలలో పనికిరానటువంటి కార్యాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుల వారు దాని పట్ల దృష్టి ఉంచితే తప్పనిసరిగా సంఘంలో ఆయన కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. దేవుడు చూసిన స్థలం వర్ణాను కళ్ళము. రెండవది, దేవుడు సంతాపపడిన స్థలం. మూడవది, శాపమాగిన స్థలం. దయచేసి గమనించాల్సింది, నా ప్రేమైన సహోదరి సహోదరుడా, మీ సంఘాన్ని నా దేవుడు చూస్తున్నాడా? రెండవది, మీ సంఘంలో శాపం ఆగిపోయాదా? దయచేసి గమనించాల్సింది, సంఘంలో శాపం ఆగిపోయాదా? శాపం అంటే బహుశా మీకు అర్థం కాకపోవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తారు, శాపానికి మునుపు 2 కార్యాలు ఉన్నాయి. మీకు తెలిసిన వాక్యమే. యోహాను సువార్త 10:10 చదువుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తారు, దొంగ దొంగిలించుటకును హత్య చేయుటకును నాశనము చేయుటకు వచ్చును అని వాక్యంలో రాయబడింది. దొంగ దొంగిలించటానికి, హత్య చేయుటకు, నాశనము చేయుటకు వచ్చునని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, సంఘము అనగా నాశనమాగిపోయిన స్థలం. ఆ స్థలంలో దొంగతనం ఉండకూడదు. ఆ స్థలంలో హత్య చేయబడకూడదు. ఆ స్థలంలో నాశనం అన్నటువంటి మాట వినిపించకూడదు. సంఘం అనగా నాశనమాగిన స్థలం. నాశనానికి మునుపు 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి, దొంగతనం ఆ స్థలంలో జరగకూడదు. రెండవది, హత్య ఆ స్థలంలో జరగకూడదు. మీరు అడగచ్చు, బ్రదర్ నువ్వెంత పిచ్చోడు బ్రదర్, సంఘంలో దొంగలు ఉంటారా? సంఘంలో దొంగతనాలు జరుగుతాయా? ఎన్నో దొంగతనాలు. తమ్ముడు, రోడ్డెంబడి వెళ్ళేవాడు పిట్ ప్యాకెట్ కొట్టాడు, వాడు దొంగ అన్నమా? లేదు, ఈ రాత్రి సమయం అందు మనం ఇక్కడికి వచ్చాం, మన ఇల్లు ఎవరో కొల్లు కొట్టాడు, వాడు దొంగ అనుకుందామా? లేదు, బ్యాంకును పగలగొట్టి డబ్బంతా దోచుకుపోయాడు, వాడిని దొంగ అందామా? లేదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దొంగ అని మనల్ని అంటుంది బ్రదర్, మనల్ని అంటుంది సిస్టర్. నా ప్రియమైన తల్లి దైవజనులారా, ఓ గొప్ప గొప్ప ఉజ్జీవ ప్రసంగికులారా, పరిశుద్ధ గ్రంథమంతా నాకు బాగా తెలుసును అనుకుంటున్న వారు
ఎన్నో రకాలైన దొంగతనాలు చేస్తూ క్రైస్తవులు గొప్ప గొప్ప వ్యక్తులుగా చలామణైపోతున్నారు. దయచేసి గమనించాల్సింది, ఏ విధమైన దొంగతనం మన మధ్యలో ఉంది, ఏ రకమైన దొంగలు మేము అనే ప్రశ్న మీరు అడిగితే వాక్యం ఏ విధంగా సెలవిస్తారు? బ్రదర్, మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నట్లయితే ప్రభు ఈ విధంగా అన్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, దానిని మీరు దొంగల గుహగా చేసేవారు. నేను వాక్యంలో రాయబడి ఉంది. దాని అర్థం ప్రార్థన చేయని ప్రతి వారు దొంగే, ప్రార్థన లేని ప్రతి వారు దొంగలే, ప్రార్థన లేని ప్రతి వారు దొంగలే. ఈరోజు నేను ఈ స్థలంలో ఎంత గట్టిగా ప్రసంగం చేసి నాకు ప్రార్థన లేకపోతే మీ ఎదుట మంచి ఉద్యోగ ప్రసంగికుడే, కానీ దేవుని ఎదుట నేను దొంగను, దేవుని ఎదుట నేను దొంగను. మీలాగా ఉద్యోగ సభలు ఎక్కడ జరిగినా వచ్చినా ప్రార్థన మీరు చేయకపోతే మీరు దొంగలు. మీరు వాక్యం చదవచ్చు, పాటలు పాడొచ్చు, నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని ఆరాధించవచ్చు, పరిశుద్ధాత్మతో మీరు గంతులు వేయచ్చు, ప్రార్థన మీ జీవితంలో లేకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది దొంగలు, దొంగలు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, నా మందిరంలో ప్రార్థించేవారు ఉండాలి. ప్రార్థన అనగా ప్రభుతో మాట్లాడే కార్యము, మాట్లాడేటటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యము. నా మందిరంలో నాతో మాట్లాడే వాళ్ళు ఉండాలి, కానీ నాతో మాట్లాడని వారు ఉండకూడదు, వారు దొంగలని ప్రభు అంటున్నారు. ఎంతమంది దొంగలు ఈ స్థలంలో లేరు. మనం ప్రార్థన చేస్తాము, ఎక్కడ ప్రార్థిస్తామో తెలుసా? భోజనం దగ్గర ప్రార్థిస్తాము. రెండవది పడుకునేటప్పుడు ప్రార్థిస్తాము. మూడవది ఉదయాన్నే లేస్తూనే ప్రార్థిస్తాము. లేకపోతే ఎక్కడికైనా మనకు అవసరమైన కార్యం నిమిత్తం వెళ్ళేటప్పుడు అట్లా కళ్ళు మూసుకొని స్వామి దేవుడా నాతో కూడా రమ్మని చెప్పేసి వెళ్ళిపోతాం. ఆయన వస్తున్నాడా లేదా మనకు తెలియదు, చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. నా ప్రేమైన తల్లి, నా ప్రేమైన తండ్రి, దొంగలించుటకు చాలా మంది విశ్వాసుల జీవితాల్లో సాతానుడు చేసిన కార్యం ప్రార్థన జీవితాన్ని దొంగిలించేశాడు. ప్రార్థన జీవితాన్ని దొంగిలించేశాడు. చాలా మందికి ప్రార్థన లేదు బ్రదర్ ఈ స్థలంలో. నా ప్రియమైన తల్లులారా, మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ సంఘాలలో ప్రార్థన లేదు తల్లి. దయచేసి ఆలోచించాల్సింది, ప్రార్థన లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ చిన్న సాక్ష్యాన్ని చెప్తూ ఉంటాను. మా సంఘంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరగడం ప్రారంభించాయి. గుండె నొప్పి ఉన్నవారు బాగైపోయారు, గుండె జబ్బు ఉన్నవారు. ఒక పర్యాయం దరిదాపు 2 సంవత్సరాల నుండి కాళ్ళు చేతులు ఇలాగ బిగుసుకుపోయి, నరాలు బిగుసుకుపోయినటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. యేసు నామములో లే, నడువు అని అంటూనే ఆమె టక్కన లేచి నడిచేశారు. నాకు తెలుసు నా ప్రార్థన ఎంతో. అయితే ఆ స్థలంలో జరుగుతున్న అద్భుతాలు చాలా గొప్పగా ఉన్నాయి. నాకేం అర్థం కాలేదు. చెవిటి వాళ్ళు వింటున్నారు, గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, రోగులు బాగైపోతున్నారు. ఒక ఆమెకి క్యాన్సర్ బుగ్గ మీద వచ్చి చర్మం అంతా కూడా రంధ్రం పడిపోయారు, దుర్వాసన. అటువంటిది మొదటి వారం ప్రార్థన చేశాను, 2వ వారం ఆ చర్మం అంతా కూడా కప్పేశాడు. గొప్ప అద్భుతాలు. నాకు అర్థం కాలేదు. నా ప్రార్థన ఎంతో నాకు బాగా తెలుసు. ఆ అద్భుతాలు జరగటానికి అవకాశమే లే. నా ప్రార్థన నాకు తెలుసు. అయితే దేవునికి స్తోత్రం. ఆ విధంగా చేసినప్పుడు దేవునికి ప్రభా నీకు వందన, మీరు ప్రేమించి కార్యాలు చేసుకుంటున్నారని అంటున్నాను, కానీ ఎక్కువ నేను ప్రార్థన చేయలే. వారాలు గడిచాయి. 1 మాసం అయిపోయిన తరువాత మా సహవాసంలో ఒక సహోదరి లేచి నిలబడ్డది. ఆ తల్లి కన్నీళ్లు కారుస్తూ ఈ విధంగా మాట్లాడుతుంది. దేవుని మహాకృపను బట్టి 40 రోజులు నేను ఉపవాసం ఉండుటకు దేవుడు నాకు సహాయం చేశాడు. ఈ 40 రోజులు నేను ఉపవాసం ఉండి ప్రతి రాత్రి మా పిల్లలకు, మా భర్తకు చేయవలసిన పరిచర్య అంతా కూడా చేసి వాళ్ళు నిద్రపోయిన తర్వాత నేను వెళ్ళి మాకున్నటువంటి బాత్రూమ్ లో నేను వస్త్రాలు తీసివేసి ఒక గోనె పట్టను కట్టుకొని నా 2 చేతులు ఒక తాడు కట్టి పైన కర్రకి విధంగా తగిలించుకొని రాత్రంతా సంఘం కొరకు, రాత్రంతా సేవ కొరకు నేను ప్రార్థించేదాన్ని నా తల్లి చెప్పారు. అప్పుడు నాకు అర్థమై అది సంఘంలో అద్భుతాలు జరగడానికి కారణం ఏమేనని. అది నేను చేసిన ప్రార్థన కాదు, నా భార్య చేసిన ప్రార్థన కాదు. ఎవరో ఒక తల్లి రాత్రి అంతా కూడా సంఘం కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తోంది. తల్లి, ఓ తల్లి, నేను ఎవరు ఆ విధంగా ప్రార్థన చేయమని ప్రేరేపించారు? నీ పాస్టర్, మీ పాస్టరమ్మా, మీ పక్కనున్న విశ్వాస కాదు, మీ భర్త కాదు. ఎవరు నిన్న ఆ విధంగా ప్రేరేపించారు? నశించిపోతున్న ఆత్మల పట్ల నాకున్న భారం, నశించిపోతున్న ఆత్మల పట్ల నాకున్న భారం. నా ప్రేమైన తల్లి, నా ప్రేమైన తండ్రి, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావా? నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసే సంఘం ఉంటే గనుక దేవుడు అంటున్నాడు, అది నా మందిరం, అది నా మందిరం. ప్రార్థన లేకపోతే అది దొంగల గుహ.
ప్రార్థన లేకపోతే అది దొంగల గుహ. నీ మందిరంలో నువ్వు దొంగవో లేక నీ మందిరంలో ప్రభుత్వం మాట్లాడే వ్యక్తివో దయచేసి గమనించు బ్రదర్. ఓ ఈ సంఘంలో నేను ఒక విశ్వాసిని, ఆ సంఘంలో నేను ఒక విశ్వాసిని, ఓ నా సంఘం గొప్ప, నా సంఘం గొప్ప అని మాట్లాడుతూ నీ సంఘంలో నీవు దేవుడితో మాట్లాడే వ్యక్తివో లేక దొంగవో ఆలోచించి. సంఘ కాపరులారా, మీరు ప్రార్థించకుండా దొంగలై మీ విశ్వాసులకి ఏం బోధిస్తారు? మీరు దొంగలై మీ బిడ్డలకి ఏం బోధిస్తారు? దయచేసి గమనించాల్సింది. ప్రార్థన అవసరం బ్రదర్, ప్రార్థన అవసరం. ప్రభుత్వం మాట్లాడే కార్యం అవసరం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతో మంది భక్తులు ప్రార్థన 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 ప్రార్థన. ఈరోజు సాయంకాలం మేము ఒక ఇంట్లో మేడ మీద ఉన్నాం. మా కింద గదిలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఓ భాషలతో ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అవసరం కదా, ప్రార్థన అవసరం తల్లి. ప్రార్థన లేకపోతే ప్రయోజనం లేదయ్యా. నీ ఉన్న మందిరంలో నువ్వు దొంగవయ్యా. నీ మందిరం దొంగల గుహయ్యా. నా యేసు ప్రభువా దొంగల మధ్యలో నివసించుడయ్యా. నా యేసు ప్రభువా దొంగల మధ్యలో నివసించుడయ్యా. నీ మందిరం దేవునికి ప్రార్థన మందిరం కావాలి, కానీ నీ మందిరం దొంగల గుహగా మార్చబడకూడదు. దయచేసి గమనించాల్సింది. నీ ప్రార్థన జీవితాన్ని సాతానుడు దొంగిలించేశాడు. రెండవది వాడు హత్య చేశాడు. వాక్యం సెలవిస్తుంది, దొంగిలించుటకును హత్య చేయుటకును. ఏ విధంగా వాడు హత్య చేశాడు? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలను చదువుతాను, గమనించాల్సింది. మనము సహోదరులను ప్రేమించుతున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకునిలోనూ నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. సహోదరుని ప్రేమించువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఏ సహోదరుడైనా, ఏ వ్యక్తి అయినా తన సహోదరుని ప్రేమించకపోతే వాడు నరహంతకుడు. ఏ వ్యక్తి అయినా తన సహోదరుని ప్రేమించకపోతే వాడు నరహంతకుడు. వాక్యం సెలవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు హల్లెలూయా, దయచేసి గమనించాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా తన సహోదరుని ప్రేమించకపోతే వాడు నరహంతకుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. బ్రదర్, ఈయన సిఎస్ఐ, ఈయనేమో పరిగెత్తుకుంటూ వచ్చే భక్త సింగ్, ఇంకొక ఆయన వస్తున్నాడు. దయచేసి గమనించాల్సింది. ఆయన బ్రదర్ను, ఇంకొక ఆయన భక్త సింగ్, ఇంకొక ఆయన నూతనను, ఇంకొక ఆయన బ్యాప్టిస్టు. దేవుని వాక్యం సెలవిస్తాడు. వీళ్ళందరూ కూడా యేసు ప్రభువు వారిని ప్రార్థిస్తూ ఉంటారు. వీళ్ళందరూ యేసు ప్రభువు వారిని ప్రియ దైవజనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712252929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.